హాయ్ గాయ్స్, అందరికీ హాయ్. ఈరోజు మా గృహప్రవేశం. ఫస్ట్ ఇది మా ఇల్లు, వరండా అండ్ గేట్. మా అక్క వాళ్ళందరూ పూలు గుచ్చుతుర్రు. ఇది మా చిన్న ఫ్యామిలీ, మా తాండా వాళ్ళు కూడా ఉన్నారు. ఈమె మా అక్క. అందరూ పూలు గుచ్చుతుర్రు పూల తోరణాల కోసం. మా అమ్మను విసిగిస్తున్న మా మామ చాలా విసిగిస్తున్నాడు డ్యాన్స్తో. మామిడి తోరణాలు కడుతున్నాడు. ఇలాగే విసిగించడం ఆయనకు అలవాటే. మా అక్క పూల తోరణాలు ఇంటి ముందు కట్టుతుంది. మా నాన్న పొద్దున్న లేచి అట్లనే వచ్చి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. బాగా అలసిపోతాడు రేపు, అందుకే. ఇంకా మా అక్క వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు పాటలకి. సో ఫుల్ ఎంజాయ్ మూడ్. ఇదే మా ఇల్లు. మీ అందరికీ మా ఇల్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే హాల్. జూమర్ అన్ని కలరింగ్ ఎంత బాగుంది కదా. సో మాకైతే చాలా నచ్చింది. మా ఇల్లు కదా, ఎలా కట్టుకోవాలో అలా కట్టుకున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చినైతే కామెంట్లో నచ్చిందని టైప్ చేయండి. ఇవి రేపు సామాన్ల కోసం వెజిటేబుల్స్. అండ్ ఇదే మా కిచెన్, దేవుని రూమ్. ఇవైతే రేపు వంట కోసం సామాన్లు మొత్తం. మా కిచెన్ చూడండి. అలాగే మేము కట్టుకుంది ఒక 2 BHK రూమ్. ఇదే నా బెడ్రూమ్, మా బెడ్రూమ్. అండ్ మా మామ బెడ్ గిఫ్ట్గా ఇచ్చిండు గృహప్రవేశానికి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్. జూమర్ ఎంత కలర్ గ్రేడింగ్గా ఉంది కదా. ఇలాగే చాలా బాగున్నాయి, ఇంకా చూడండి. అండ్ పందిరి కింద అయ్యగారు కూర్చున్నారు, స్టార్ట్ చేశారు. ఆయన పూజకి కావాల్సిన ప్రతి వస్తువులు రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చుంది మా అమ్మ, నాన్న, మా అత్తమ్మ, మామ. మా ప్రతి దాంట్లో మా అత్తమామనే ఉంటారు. సో వాళ్ళే కుండ ఎత్తడం కానీ, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్ళే ప్రతిదీ అతిథులు. సో హారతి చేస్తుంది మా అత్తమ్మ, మామ. ఈ యాంగిల్లో కుండకు పూజ చేస్తున్నారు ఇద్దరు దంపతులు. తర్వాత మా అక్క, అమ్మ ఇద్దరు కలిసి మా అత్తమ్మకి కుండ ఎత్తుతున్నారు. మామ కూడా ఇస్తున్నారు. సో అక్కడ నుంచి మెల్లగా హారతి తీసుకుంది మా అమ్మ. అండ్ నవధాన్యాలు తీసుకుంది మా నాన్న. సో ఏమేమి కావాల్సిన సామాన్లు ఉన్నాయో ఆ పూజకి, ఆ కుండ పూజకి. తర్వాత మెల్లగా బయటికి వచ్చేసారు. ఇలా మెల్లగా బయటకు వస్తున్నారు ఇంట్లోకి వెళ్ళి. ఇది అందరి ఇంట్లో సాంప్రదాయమే. అత్తమామలు అండ్ మా నాన్న వాళ్ళ అక్క, బావ ఈ సంప్రదాయాన్ని చేస్తారు. ఇట్లా తిప్పి మళ్ళీ రిటర్న్ మా అక్క అందరికీ పూజ చేస్తుంది. అంటే బొట్టు పెట్టడం కానీ, అండ్ అక్షింతలు చల్లడం కానీ. అక్కడ ఉన్నది మా అక్క కొడుకు.
ఇది ఒక సాంప్రదాయం అంట, మాకు కూడా తెలియదు. సో గృహప్రవేశం మొదటిసారి కదా, ఇలా చేయమన్నారు. ఇలా అక్షింతలు వాళ్ళ మీద చూస్తుంది. చేతులు కడుక్కోమన్నారు అయ్యగారు. సో కడుక్కొని బొట్టు పెడుతుంది అందరికీ. తర్వాత మా నాన్న కొబ్బరికాయ కొడుతున్నాడు. అక్కడే కొట్టమన్నాడా అని అడుగుతున్నాడు. 2 ముక్కలు అక్కడ కొట్టకూడదంట, లోపలికి వెళ్ళి కొట్టాలంట. సో అక్కడ కొట్టాను. తర్వాత లోపలికి వెళ్తున్నారు. అలా లోపలికి మెల్లగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరు లేరు అనుకోకండి, ఇది పొద్దున 4 గంటలకు. తర్వాత లోపల పూజ చేయాలి, వ్రతం అండ్ హోమం కాబట్టి లోపలికి ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది ఫ్రెండ్స్. ఇంకా గుమ్మడికాయ అలాంటివి కడప ముందు కొట్టాలి కాబట్టి స్టార్ట్ చేస్తుంది. అక్క పసుపు రుద్దుతుంది కడపకి. పసుపు రుద్దినాక కుంకుమ పూస్తుంది. తర్వాత డాడీకి గుమ్మడికాయ ఇచ్చిండు అయ్యగారు. దాని మీద దీపం పెడతాడు. కొరతలు అవి అంటించినాక ఇట్లా హారతి తీసి గుమ్మడికాయ పగలగొడతాడు డాడీ. 3 సార్లు తిప్పాలి. సో నాకు కూడా అంత తెలియదు ఫ్రెండ్స్, మొదటిసారి కదా మాకు కూడా. మా డాడీకి ఏం తెలియదు. సో కొంచెం అవుతుంది కదా మిస్టేక్ ఎవరికైనా తెలియనప్పుడు. ఆ దీపం కింద చెల్లేసి గుమ్మడికాయ 2 దెబ్బలు పలగొట్టలేడు కానీ 3 దెబ్బలు పలిగిపోయింది ఫ్రెండ్స్. రెండు జాగాలో పెట్టేసింది. మా అమ్మ నాన్న ఇద్దరు చేస్తున్నారు పూజ. మళ్ళీ దాన్ని పగలగొడుతుంది, ఎందుకంటే అది పెద్దగా ఉంది కదా. అది పగలగొడితేనే లేడు డాడీ. సో కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా. దాని మీద అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లడం ఆనవాయితీ కాబట్టి అక్కడ కూడా చల్లమన్నాడు, అక్కడ కూడా వెళ్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా టెంకాయ లోపల కడప మీద పగలగొట్టు. నీళ్ళు మాత్రం బాగా వచ్చాయి, ఎందుకంటే కొత్త ఇల్లు కదా, అందరూ బాగుండాలి కదా. మీరు కూడా దానికి టెంకాయకి కుంకుమ అంటించడం చేస్తుంది. ఇంకా అయ్యగారు అయితే అగరబత్తులు అంటిస్తున్నాడు. అగరబత్తులు పుట్టిస్తున్నాడు డాడీ. దాని మీద కడప మీద నవధాన్యాలు, పసుపు, కుంకుమ పెట్టాడు అండ్ నమస్కరించాడు. మేము బాగుండాలని.
ఆ కుండలు కిచెన్లో పెట్టాలి కాబట్టి కిచెన్లో పెట్టడానికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. మా అత్తమ్మ మాత్రం తర్వాత వెళ్ళి ఫ్రెండ్స్. అయ్యగారు శ్రద్ధం స్టార్ట్ చేశారు. ఇది ఇంటి పూజ. హోమని ఇంట్లో ఉన్న రూమ్లందరికీ హోమని రాసి పూజ స్టార్ట్ చేస్తారు. ఇంకా పొద్దునైంది ఫ్రెండ్స్. ఇంకా పొద్దున అన్నీ రెడీ చేస్తుండే అయ్యగారు అయితే. మా డాడీ ఇంకా కొంచెం రిలీఫ్ దొరికిందని రిలీఫ్ అయ్యాడు. ఇంకా హోమం అవి సామాన్లు ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా దేవుళ్ళ పెళ్లి శ్రీరాముల పెళ్లి జరగాలి కాబట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చినాము. ఇది మా ఇల్లు, ఇది నేను. మా ఇల్లు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బాగుంది అంటే కామెంట్ చేయండి. ఇది సత్యనారాయణ వ్రతం. ఇంకా అయ్యగారు చెప్పినట్టు మనం చేయాలి కాబట్టి చేసి. మా అమ్మ నాన్న అప్పటికే అలసిపోయారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంతసేపు కూర్చోవాలంటే ఎవరి వల్ల అవుతుంది. మా అమ్మని మా నాన్నకి గైడెన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మకి అంతంతనా అర్థం అవుతుంది, మా డాడీకి అంత మాత్రం కూడా అర్థం కాదు. ఇంకా అయ్యగారు చెప్పే మంత్రాలను వింటూ కూర్చున్నాను ఫ్రెండ్స్. అందరం మీరు కూడా కొద్దిసేపు మంత్రాలను వినండి. నాకు వాటి అర్థాలు తెలియదు కానీ ఇంకా వింటే ఎంతో బాగుంది. సో వినడం బెటర్. ఇంకా పూలు దేవుని దగ్గరికి ఏమన్నారు మమ్మీకి, డాడీకి కూడా. ఇంకా మేము కూడా ఆ పూజలో నిమగ్నం అయిపోయాం ఫ్రెండ్స్. ప్లేట్లో పూలు కుంకుమ అన్నీ తీసుకుంది మా అమ్మ. సో ఇంకా మంగళారతి ఇవ్వడం కానీ అట్లాంటివి. ఇంకా అక్కడి నుంచి లేచి హోమం దగ్గరికి వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా హోమంలో ఆ గరిట డాడీకి ఇచ్చారు. అండ్ ఆ మెట్ల మీద ముగ్గు అమ్మ వేసింది. అండ్ మాకు నాకు టెంకాయలు తేమని మా మమ్మీ చెప్తుంది. ఎందుకంటే టెంకాయలు అక్కడ పగలగొట్టాలి కాబట్టి. ఇట్లా ఆ హోమం చుట్టూ మంగళారతి వేసి దాన్ని ఆరతి అందులో వేయమని చెప్పింది ఫ్రెండ్స్. ఎందుకంటే మంట కావాలిగా హోమం అంటే. తర్వాత అయ్యగారు కట్టెలు పెడుతూ మంత్రాలు చదువుతుంటారు.
తర్వాత నాన్నకి ఆ గిన్నె ఇచ్చి నెయ్యి దాని మీద పెట్టి వేడి చేయమన్నారు ఫ్రెండ్స్. కానీ మా డాడీ అందులో పోయినకే పోయిండు. సో తర్వాత మంటకి తగిలియమని చెప్పారు. మా అమ్మ నవ్వుతుంది. సో తర్వాత ఆయన చెప్పిన విధానంగా అందులో నెయ్యి తీసుకొని హోమం చుట్టూ అంటే క్రాస్ యాంగిల్స్లా వేయమన్నారు. కానీ డాడీ మొత్తం నిప్పులనే వేసిద్దాం అనుకున్నారు. సో మెల్లగా తీసుకున్నారు. మా అమ్మ చెప్తుంది చూడండి, మా నాన్నకి అమ్మ గైడెన్స్, మీకు కూడా మీ నాన్నకి అమ్మనే గైడెన్స్. మన అమ్మలకి తెలిసినంత ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. సో మనం కళ్ళు మూసుకొని అమ్మను ఫాలో అవ్వాలి. నాన్న కూడా ఫాలో అవ్వాలనుకోండి, కాకపోతే నాన్నను వర్క్లో ఫాలో అవ్వాలి. ఇంకా నవదినాలు కలుపుతుంది మా అమ్మ. ఆయన ఎప్పుడైతే నమా అని అంటారో అప్పుడు అట్లా పోయమని డాడీకి చెప్తున్నారు. ఇంకా అప్పటికి మా అమ్మకి అట్లా ఆ నవదినాలు అందులో చల్లమని చెప్తున్నారు. ఇద్దరు ఒకటేసారి చేయమని. ఇంకా మా పెద్దమ్మని కూడా తీసుకోమన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ నవదినాలు చల్లమని. ఈమె మా అక్క. మా అక్క లేకుంటే ఏం జరగదు. సో ఆమె ఉండడం వల్ల మాకు వర్క్ అంతా తగ్గింది. సో అందరికీ అవి ఏమంటారో తెలియదు నాకు కూడా, కానీ కట్టమన్నారు, కట్టుతుంది. ఆయన నమా అన్నప్పుడల్లా అలా చేయాలి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ఏమంటే అన్నిసార్లు. మా అమ్మ చూడండి అప్పటికే అలసిపోయింది. మా డాడీకి చెప్తుండే, మళ్ళీ మర్చిపోయింది. మా అమ్మ చెప్తుంది. అలాగే ఇక్కడ ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఇంట్లో జరుగుతున్నాయి, అండ్ బయట వంట కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మేము విందు కూడా ఏర్పాటు చేసాం అందరికీ, మా ఊరి తాండా వాళ్ళందరికీ. మా అత్తమ్మ చూశారు కదా అప్పటికే కొండెత్తుతుంది. ఇంకెక్కువ లోపల పెడితే చెయ్యి కాలిపోతుందని నేనే చెప్పాను. సో పైన పైన చేస్తుంది అత్తమ్మ కూడా. అగో నేను కూడా చూస్తూ ఉండిపోయా హోమం. సో నేను కూడా మాట్లాడలేకపోయా. అక్కడ మాట్లాడకూడదు కాబట్టి హోమం జరుగుతుంది కదా. ఇంకా అయ్యగారు కూడా అలసిపోయారు. సో అయ్యగారు కూడా ఆనుకొని మంత్రాలు చదువుతున్నారు. అయ్యగారే అలసిపోయారు చూడండి. ఇంకా అక్కడ కూర్చొని ఆయన చెప్పే ప్రతిదీ పాటించాలంటే మనం అలసిపోయామా ఫ్రెండ్స్? కానీ అది దేవుని పూజ కాబట్టి చేయాల్సిందే తప్పగా. మన ఇల్లు అండ్ మనం కూడా బాగుండాలి కాబట్టి చేయాలి, అవి చేయక తప్పదు.
అగో నమః అని చెప్తున్నాడు, వేస్తున్నారు. ఆయన చెప్పే కొద్దీ వేస్తూనే ఉండాలి, చెయ్యి గుంజేంత వరకు. మీరు కూడా ఆ హోమ మంత్రాలు అర్థాలు ఏంటో తెలుసుకోండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, సో నేను కూడా తెలుసుకుంటాను. తెలుసుకుంటే నేను వీడియో చేస్తాను అది కూడా. అయ్యగారు చూడండి నాకు స్టిల్ ఇస్తున్నారు అండ్ నాకు సామాన్లు తేయమంటున్నారు. సో వీడియో సామాన్లు తేయాలంటే చాలా కష్టం కదా ఒకటేసారి. సో నేనైతే ట్రై చేశాను నా వంత అయినంత వరకు. ఈవిడే మా పెద్దమ్మ. అది పోయడమే జరిగింది ఇంతవరకు. ఇంకా పోస్తూనే ఉన్నారు డాడీ మమ్మీ, పెద్దమ్మ కూడా అత్తమ్మ కూడా. ఇంత లెంత్ ఉందనుకోకండి, మంత్రాలు వినండి బాగుంటాయి. లైట్ డగరి లైట్ డగరి ये आड़िन बानु बेस्ते फोटो
खाली मर्चा करन लाता का मर्चा कोटे चल ला చూడండి హోమం ఎంత బాగా జరుగుతుందో. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. तो काय कर मत ఇంకా హోమంని మొక్కమన్నారు. సో అందరం మొక్కాం. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు అయ్యగారు పోయమని. ఆ మంట మాత్రం ముఖానికి తగులుతుంది. అంటే మంట ఇంత పెద్దగా వస్తే దాన్ని 5 స్టోన్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే డాడీ మమ్మీ కొంచెం వెనక్కి జరుగుతున్నారు. కానీ మా పెద్దమ్మ మాత్రం చేస్తూనే ఉంది తన పని తను. నాకు బొట్టు పెట్టడానికి వచ్చింది. సో అది తీయలేకపోయాను. అందరికీ పెడుతుంది. మా నాయనమ్మకు వచ్చింది అక్కడ. మా డాడీకి కూడా పెడుతుంది. గంధం బొట్టు అంటారు దాన్ని. మా అమ్మ కూడా పెట్టింది. అందరికీ పెట్టాలి కాబట్టి పెడుతుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్దామా, హోమం అయిపోయింది. ఇక్కడ మా తమ్ముడు, నేను, మా అక్క, మా చెల్లి అందరం మిరపకాయలు దంచుతున్నాం వంట కోసం. మా అక్క చూడండి నన్నే చూస్తుంది. మా తమ్ముడు మాత్రం దంచుతున్నాడు మా తమ్ముడు. ఇంకా హోమం అయితే ముగిసింది. తర్వాత శ్రీరాముల కళ్యాణం. ఇక్కడ మా మామ అయ్యగారు పుస్తెతాడు కడుతున్నారు. పుస్తలు ఎక్కిస్తున్నారు. ఇంటికి శ్రీరాముల పెళ్ళి ఎంతో అవసరం. ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా నెక్స్ట్ పెళ్ళి చేస్తున్నామంటే ఈ కొత్త ఇంట్లో పెళ్ళి మాత్రం కంపల్సరీ. ఇంకా తలంబ్రాలు మా అమ్మ పోయమన్నారు శ్రీరాముడి మీద. ఇంకా విందు స్టార్ట్ అయింది కదా, వంట కొనసాగుతూ ఉంది. ఏమేమి వంట చేయాలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడనే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. మిరపకాయలు బజ్జీల కొరకు మా అక్క, మా అన్న అవుతారు. ఆయన పన్నీర్ కాలుస్తున్నారు. ఉప్మా చేస్తున్నారు అందరి కోసం. చాలా ఆకలిగా ఉంది కదా ఫ్రెండ్స్. మాకు పొద్దున 4 నుంచి పని చేస్తూనే ఉన్నాం. ఇంకా సత్యనారాయణ వ్రతం పీఠ డిజైన్ చేసింది నేను, మా బావ.
మా బావ చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశాడు. నేను కూడా హెల్ప్ చేశా, కాకపోతే బయట పని ఉంది కాబట్టి మా బావకే ఇచ్చేసా. బాగుంది కదా రథం పీట. ఇంకా మా అక్క ముగ్గేస్తుంది రథం పీట కోసం, కానీ పసుపుతో అంత మంచిగా రాలేదు. తర్వాత రథం పీట పూజ స్టార్ట్ అయింది. మరీ అంతసేపు తీయాలంటే కుదరదు కదా ఫ్రెండ్స్, చాలా క్లిప్స్గా తీశాను, సో డోంట్ వరీ. ఇప్పుడు మా ఇంటికి వచ్చిన అందరినీ చూపిస్తాను చూడండి. మా నాయనమ్మ, అత్త, పెద్దత్త, పెద్దమ్మ, మా మామ అందరికీ హారతి పట్టిస్తున్నారు. ఇక్కడే మా బావ, చెల్లి అందరు కూర్చున్నారు. సో ఇదంతా మా చిన్న ఫ్యామిలీ. కానీ మా చెల్లెలు మిస్ అయింది, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్. సో ఇలా అందరం కూర్చున్నాం అండ్ విందు స్టార్ట్ అయింది. విందు మాత్రం బాగా జరిగింది. అండ్ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంత ఘనంగా అవుతుందని మేము కూడా అనుకోలేదు. సో రైస్ మాత్రం త్వరగా అయిపోయింది.